గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే ఒక్కసారి మనం మిద్దె తోటలు వేసేసుకుందామా. తర్వాత మన మిద్దె తోటలో మొక్కలో కొన్ని పనులు చేద్దామనుకుంటున్నాను. కొన్ని పూత అయితే ఆగిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పూత రావాలంటే ఏం చేయాలి ఏంటి అనేది చూపించేస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసేద్దామా? ఓకే, చూద్దాం. కనకాంబరాలు అయితే ఇప్పుడు వస్తలేవు. మల్లె పూలు కూడా రావడం అయిపోయింది. ఇలా పూలు రావడం అయిపోయిన తర్వాత మనము ఈ యొక్క చిన్న పని అయితే చేయాలి. ఇప్పుడు పూలు వచ్చేవి ఉన్నాయి కదా, ఇవి కాడలు, వీటన్నింటినీ కట్ చేసేసేయాలి. పూలు ఏమైనా ఒకటో రెండో వచ్చి వస్తున్నాయి అనమాట. వీటిని తెంపేసుకొని మనము మిగిలినవన్నీ తెంపేద్దాము. తెంపేసి ఆకులు కూడా కట్ చేసుకుందాము. అప్పుడే మనకి పూతనైతే వస్తుంది. ఇలా చేసి తర్వాత లిక్విడ్ పోషకాలు ఇద్దాం. నిన్న నీమ్ ఆయిల్ ఇచ్చాం కదా, ఇప్పుడు రైస్ వైన్ ఇచ్చుకుందాము. మార్చి ఇచ్చుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఇంకోండి, ఇలా ఆకులు మొత్తం క్రూన్ చేద్దాము. లేదు మన దగ్గర కొత్త మొక్కలు ఉన్నాయనుకోని కొత్త మొక్కలు పెట్టుకున్నా ఇంకా పుణ్యం ఏం కాదు. ఇలా మొత్తం కట్ చేద్దాం. ఇలా మొత్తం అంతా హార్డ్ క్రూనింగ్ చేసేయాలి. హార్డ్ క్రూనింగ్ చేస్తే కొత్తగా వచ్చింది మంచిగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇలానే పిచ్చిగా ఉంది, అసలు రావట్లేదు. ఎక్కడో కట్టె కాలిన స్మెల్ వస్తుంది. నాకు ఇష్టం కట్టెలు కాలిన స్మెల్ అంటే, ఎంత పిచ్చో అసలు. ఇంకోండి, ఇది ఇంకా రాదనమాట మనకి. ఇంకోండి, ఇది లోపలికి వచ్చినట్టుంది మొక్క. ఇంకోండి, దీంట్లోన తోటకూర ఇవి కూడా తెంపేసుకుందాం. నిన్న తెంపుకున్నాను కదా తోటకూర, ఇంక ఈరోజు వండలేదు, రేపు వండుకుందాం. ఇప్పుడు ఇంత లావుగా అయింది కదా కాడ, ఇది రాదు. ఇదైతే ఇన్ని రోజులు అవుతుంది అసలు. చిన్న తోటకూర ఇచ్చేసాను అనుకో పాపలకి, కోడి పిల్లలకి ఎంత ఇష్టమో. కింది దాకా తీసుకుపోవడం ఎందుకు, వాడికి ఇచ్చేద్దాం, అవి తింటాయి. ఇంకోండి, ఇలా మనం కుండి పెట్టుకున్నప్పుడు ఇంకొక పని ఏం చేయాలంటే, అప్పుడప్పుడు ఇలా కుండీని లేపి చూసుకోవాలి. లేదంటే దీంట్లో ఉన్న రూట్స్ అనేటువంటివి కింద ఉన్న కుండీలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇది ఒకటి తీసేద్దాము. తర్వాత ఇప్పుడు క్రీపర్స్ ఉన్నాయి కదా, వీటికైతే మనము ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇచ్చుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ 2 ప్లేసెస్లో అయితే కట్టాను. ఇక్కడ కూడా ఇంకొకటి కట్టేసుకుందాము. కట్టేసుకొని రిమైనింగ్ ఏమైనా ఉంటే ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట. మధ్యలో ఇంకొకటి కట్టేసుకుందాము. వైరు ఉంది కానీ అది పైనకి వెళ్ళి వచ్చేసినట్టుంది. కిందికి వెళ్ళి తీసుకుందాము ఇంకొకటి. అప్పుడు దానికి అది సపోర్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. మంచిగా ఉంటుంది. క్రీపర్ ఇదిగోండి, ఇలా వచ్చేసి ఇలా కూడా పాకుతూ ఉందన్నమాట. క్రీపర్స్కి అదొక సపోర్ట్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఇప్పుడే మనకి ఇదేంటి పారిజాత పుష్పం అయితే మంచి మొగ్గలైతే స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఆకులు ఏదో ముడతలాగా ఉంది. దీనికి ఎక్కువగా మిల్లీ బగ్ అయితే వస్తుంది. ఇదిగోండి, ముడత ఉంది చూడండి, మిల్లీ బగ్ అయితే వస్తుంది. చూసుకోవాలి, అలాంటి ఆకులు అయితే తెంపేసుకోవాలి. తర్వాత వచ్చేసి తోటకూర, పాలకూర. ఇదిగోండి, ఈ యొక్క కనకాంబరాల మొక్కలు ఉన్నాయి కదా, ఇంకో 4-5 రోజులు ఉంచుకుందాము. వాటర్ వేళ ఎండలు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది ఏ మొక్క మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను లీచీనా అనుకుంటున్నాను, అవునా కాదా క్లారిటీ లేదు. ఒకవేళ లీచీ అంటే కామెంట్ సెక్షన్ చెప్పండి. ఎందుకంటే అప్పుడెప్పుడు లీచీది సీడ్ తీసుకొచ్చి పెట్టినట్టు గుర్తుకుంది. లీచీనేమో అనుకుంటున్నాను, ఐడియా ఉంటే చెప్పండి. ఇంకా పాలకూర అయితే రాలే విత్తనాలు. అన్నిటికైతే వాటరింగ్ చేసుకుందాము. మనం మొన్న పెట్టుకున్నటువంటి విత్తనాలు ఏవి వచ్చాయి చూద్దామా. ఇంకోండి, ఇక్కడైతే ఏమి రాలేవు. ఇదిగోండి, దీంట్లో కూడా పాలకూర పెట్టుకున్నాం కదా, అంతకుముందు ఉన్నటువంటి వేరే విత్తనాలు వస్తున్నాయి. ఎందుకంటే మనకి కిచెన్ వేస్ట్లో ఉండి లేకపోతే ఆకుకూరలు అంతకుముందు పడినవి వస్తాయి కదా. ఇవ్వం పట్టుకుచ్చుల పూలు అవసరం లేదు. కొంతమంది సీతమ్మజలు అంటారు కదా, అదనమాట. మేమైతే పట్టుకుచ్చుల పూలు అంటాము ఆ విత్తనాలు. ఇక్కడ ఒక్కటి వచ్చింది బెండ విత్తనము. ఇది వచ్చేసి పప్పాయ, ఇది అవసరం లేదు. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనకి కనకాంబరాల విత్తనాలు. అవి కొంచెం పెద్దగా అయినాక ఇలా మనం కిచెన్ కంపోస్ట్ బాటిల్స్ ఉన్నాయి కదా, వీటిలో పెట్టేసుకోవచ్చు, మస్తు ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ వచ్చింది ఇంకొకటి. ఇది బెండ విత్తనమా ఏంటో చూద్దాము. ఇక్కడ ఒకటైతే బెండ వచ్చింది. ఇంకా చాలా వాటిలలో రాలేదు. వాటర్ అయితే వేసుకుందాము. ఇంకెక్కడ రాలే. ఇదిగోండి, ఈ ఆకుకూర అయితే ఎంత మంచిగా వచ్చింది. ఇదిగోండి, ఇది వచ్చేసి ఉల్లినార అనమాట. మనము ఇంకో ఉల్లినార అయితే ఇలా టచ్ చేసినప్పుడు ఇలా సర్కిల్గా తగులుతుంది. ఇది సర్కిల్గా తగలట్లేదు, ఇది గడ్డికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇలా టచ్ చేసినప్పుడు ఇది ఫ్లాట్గా ఉంటుంది. మీ దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి, ఇది ఫ్లాట్గా ఉంటుంది అనమాట. మామిడి కూడా నిన్న చూసి చెప్పడమ్మా, మామిడికి బాగానే తెలిసింది అనుకున్నాను. ఇవన్నీ ఫ్లాట్గా ఉన్నాయి చూడండి, ఇవన్నీ పిచ్చి మొక్కలు. ఇదేమో ఫ్లాట్గా లేదు, సర్కిల్గా ఉంది చూడండి. ఇదేమో ఉల్లి పొరక.
ఉల్లి పొరకనేది ఇట్లా సన్న పేపర్లో ఉంటాయి కదా అవి. ఇదిగోండి వీటిని కూడా కొంచెం అల్లించుకుందాము. అక్కడక్కడ కరెక్ట్గా లేదు, ఇవి మంచిగా అల్లించేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట. క్రీపర్ అనేటువంటిది ఇది దాని నుండి వచ్చినటువంటిది, దాన్ని కూడా దీని మీద పాకిచ్చేసుకుందాం. మంచిగా పాకేస్తుంది. ఎందుకంటే మంచి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి పందిలు 2 రకాల పందిలు ఉన్నాయి. ఇదేమో అడ్డు పందిరి, ఇదేమో నిలువు పందిరి. అందుకే వేసాను అనమాట. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, నాకు ఇలా దొండకాయల కిందికి కాస్తా ఉంటే ఇష్టమని. చూడాలి ఆ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో. ఇదిగోండి దొండకాయలు అక్కడొకటే వస్తున్నాయి. ఇదిగోండి ఇలా మనకి వంక తిరిగిపోయింది అంటే దీనికి ఏదో పెస్ట్ వస్తేనే అలా వంక తిరిగిపోతుంది, లేదంటే మంచిగా వస్తాయి. ఇదిగోండి సీతాఫలం చూడండి, మళ్ళీ ఒకటి పూతనైతే ఇంత పెద్దగా అయింది. ఇది పోయింది, ఇంకా బుజ్జిగా ఉన్నాయి, పోలేవు. చూడాలి ఒక్కటైనా సీతాఫలం వస్తే బాగుండు అనుకుంటున్నాను. డ్రాగన్ ఫ్రూట్ అయితే రాబోతుంది. చూపిస్తాను మీకు డ్రాగన్ ఫ్రూట్ కూడా. మనకి ఇది కూడా మంచిగా వచ్చింది చూడండి గోరింటాకు. ఇదిగోండి అన్ని మొక్కలకైతే నీళ్ళు చేసుకుందాము. ఇంతకుముందే కనకాంబరాలు అవి కాడలు అయితే కట్ చేశాను. ఇదిగోండి పాలకూర చూడండి ఎంత మంచిగా ఉందో, ఫ్రెష్గా. వాటర్ అయితే వేసుకుందాము. ఇదిగోండి సపోటా మొక్క కూడా ఎంత మంచిగా అయింది కదా. ఏంటంటే వీటికి మనం లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే మొక్క మనకి ఇంకో 1 మంత్కి మంచిగా గ్రోత్ వస్తుంది. మనమైతే ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోతున్నా నేను మీకు. ఇదిగోండి మిల్లీ బగ్ రాకుండానైతే చూసుకోవాలి అని. మొత్తం మిల్లీ బగ్స్ ఉన్నాయి ఈ కొమ్మకైతే. ఎప్పుడు ఈ యొక్క సీతాఫలం మొక్కకు వచ్చిన బాధ, ఈ యొక్క సపోటా మొక్కకు వచ్చిన బాధ అది. ఎప్పుడు చూసినా కానీ ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది మిల్లీ బగ్ అస్సలు రాకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఎండలు ఎట్లున్నాయి చూడండి, మట్టి మొత్తం ఎండిపోయింది. ఇదిగోండి మొక్క చూడండి ఏం లేకపోయినాయి. గుడి మామూడు గబ్బు చీమల చేతి మీకు ఎక్కి నేను వాటర్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. ఇదిగోండి కాయలు అయితే ఎక్కువ వస్తలేవు, ఎండలు బాగుండా ఏంటో. వచ్చిన కాయలు కూడా రాలిపోతున్నాయి. ఇదిగోండి మన జెడ్ ప్లాంట్ ఇది తీసుకొచ్చి 3-4 ఇయర్స్ అవుతుంది. దీన్ని అయితే నేను దాన్ని ఏమంటారు, పేరు గుర్తొస్తలేదు. అన్ని బాటిల్ కాదు, చెప్తా గుర్తొచ్చు. ఇదిగోండి మా దోస్తులు ఇద్దరికి స్నానం చేయించింది మా చిన్నోడు ఇప్పుడే. దానికి చలి పెడుతున్నట్టుంది, వణుకుతా ఉంది. ఇదిగోండి ఇదైతే కొంచెం సెట్ అయింది. నీళ్ళు అయితే పోసాం అన్నింటికి. కాయలు అయితే మంచిగా వచ్చాయి చూడండి. ఇది కొత్త కాయలు అయితే ఏం రాలేవు, అన్నీ పాత కాయలే. మెల్లిగా నేను పడిపోతాను. ఇదిగోండి ఎలా వణుకుతుంది చూడండి. తూడ్చేసే నాన్న, అది తుడుస్తుంది. తోటకూర వద్దా అబ్బా నీకు? తినట్లో ఇదిగోండి మొన్న మొత్తం కట్ చేసుకున్నాం కదా మునగాకు. కొత్త చిగురులు అయితే వచ్చాయి, పూతనైతే ఎక్కడ కనిపిస్తలేదు. చూద్దాం ఇంకొద్ది రోజులు అయితే తెలుస్తుంది. ఇంకొన్ని పురుగు అయితే వస్తుంది ఏంటో కానీ. ఇంకోండి ఆకులు మొత్తం అంతా వాడిపోయినట్టుగా అయిపోతున్నాయి చూడండి. ఇంకోండి ఈ యొక్క స్టెమ్ కూడా వద్దు, నేను ముట్టకు చీమల్ని. ఇదిగోండి ఈ యొక్క స్టెమ్ కూడా మనం ఏదో పూల స్మెల్ వస్తుంది ఫ్రెండ్. ఈ పూల స్మెల్ ఏంటో గుర్తుకు రాలేదు. ఈ పూల స్మెల్ మస్తు ఉంటుంది. కాదు నీ పౌడర్ స్మెల్ అనుకుంటా. ఇదిగోండి స్టెమ్ కాదా, అవును అవుతుంది. ఈ యొక్క స్టెమ్ కూడా వాటర్ కొడితే స్ప్రే చేస్తే మంచిగా వస్తాయి కదా. చూడండి స్టెమ్కి ఎంత మంచిగా వస్తున్నాయి. వచ్చింది డ్రాగన్ ఫ్రూట్ అయితే. ఇదిగోండి కింద ఇంకొకటి పెద్దగా మనకి ఫ్లవరింగ్ వచ్చింది కూడా చూపిస్తాను. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరు మనకు అది విచ్చుకున్నాక 2nd డే అన్నమాట. అది ఎల్లోయిష్ ఫామ్లోకి వచ్చేసింది చూడండి, వైట్ కలర్ ఉన్నది. వెనకాల డ్రాగన్ ఫ్రూట్ అయితే మంచిగా ఫామ్ అయితే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఫస్ట్ ఫ్రూట్, ఐఎమ్ సో హ్యాపీ. ఇదిగోండి కోడి పాపకైతే మనం ఇప్పుడు ఇట్లా క్లాత్ కప్పేసాం, దీనికి మరి వణుకుతుంది. ఇదిగోండి మొత్తం ఇట్లా వణికిపోతుంది. పండుకో మమ్మీ పండుకో. అందుకని ఇట్లా క్లాత్ పట్టేసినాం. దీనికి మనము ఆల్రెడీ చేసినాము, ఇది ఇట్లానే కూర్చుంటుంది.
ఇట్లా చెట్ల లోపల పెట్టేస్తే దాంట్ లోపల ఉన్న పురుగులు అవన్నీ తినేస్తుంది. ఇట్లా మంచిగా ఇట్లా తుడుచుకుంటుంది కూడా. చూడండి ఇక్కడ పురుగు ఉంది అమ్మ, ఇది పురుగుంది. కొంచెం సేపు నీళ్ళు ఆరేంత వరకు అట్లనే ఉండి దాని తర్వాత పురుగులు తింటాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మొక్కలకి మిక్స్డ్ ఫ్రూట్స్తో చేసినటువంటి ఫర్టిలైజర్ ఇస్తున్నాను. ఇది చేసి మన దగ్గర 2 years అవుతుంది ఫర్టిలైజర్. ఇంకొకసారికి 2 సార్లకు వస్తే అయిపోతుంది. మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు. ఈరోజు అయితే మొక్కలకి స్ప్రేయింగ్ ఇది, మొక్క మొదట్లో కూడా ఇదే వేసాను. మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుంది. మొక్కలు మంచిగా ఏపుగా పెరగడానికి, ఈ స్టేజ్లో మనకి మంచిగా పిందెలు రావడానికి, పూత రావడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన మొక్కలు ఉన్నాయి కదా, వాటికి మంచి బూస్టర్స్ లాగా కూడా పనిచేస్తాయి అనమాట. ఇప్పుడే కదా మనకి మొక్కలు పెట్టినప్పుడు వాటికి ఎనర్జీ అనేటువంటి కావాలి కదా, ఆ యొక్క ఎనర్జీ అయితే ఈ యొక్క మిక్స్డ్ ఫ్రూట్తో చేసినటువంటి ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాయలు ఉన్నాయి కదా, ఆ యొక్క కాయలు అనేటువంటివి మనకు మంచిగా పెద్దగా ఎదగడానికి, లోపల వచ్చేటువంటి పల్ప్ ఉంటుంది కదా, ఆ యొక్క పల్ప్ అంటే మంచిగా తీయగా కావడానికి, వాటి యొక్క సైజు పెరగడానికి, వాటి యొక్క టేస్ట్ మారడానికి అయితే ఈ యొక్క మిక్స్డ్ ఫ్రూట్ ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో నేను వేసినటువంటి ఫ్రూట్స్ ఏంటంటే పపాయ, తర్వాత వచ్చేసి బనానా అనమాట. మనము స్వీట్గా ఉన్నటువంటి ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి, పుల్లగా ఉన్నవి అయితే తీసుకోవద్దు అనమాట. మనము ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు పాడైపోతూ ఉంటాయి కదా, వాటితో నేను చేసుకున్నాను. అప్పుడు కొంచెం తెచ్చుకున్నప్పుడు మీకు ఎక్కువసార్లు ఏంటంటే పపాయ తెచ్చుకున్నప్పుడు పపాయ అయితే అస్సలు మంచిగా మక్కలేదు, లేదంటే ఒక్కోసారి మక్కలేదని వదిలేసేసరికి పైన అంత ఫంగస్ వస్తుంది కదా, బూజు లాంటిది. అలాంటి టైంలో వాటిని నేను పాడేయకుండా మొక్కలకైతే మంచి ఫర్టిలైజర్ లాగా తయారు చేసుకున్నాను అనమాట. ఆ యొక్క ఫ్రూట్స్ ఎంత క్వాంటిటీ ఉంటుందో అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకొని చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా చేస్తే చూపిస్తానులేండి. ఇప్పటికైతే చాలా ఉంది, మళ్ళీ ఇప్పుడు చేస్తే చూపిస్తాను. ఇదిగోండి, మందార పూలు కూడా ఇప్పుడు తగ్గిపోయినాయి అనమాట. ఇలా పూత తగ్గిపోయినప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫర్టిలైజర్. పూత మంచిగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. ఇలా మొక్క మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి. మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ ఆకులకి కింద పైన అంతా తడవాలి. ఇదిగోండి, ఇప్పుడు అంజీర్ మొక్క ఉంది కదా, ఇప్పుడు మంచిగా మక్కడానికి వచ్చింది. ఈ స్టేజ్లో మనకి కాయలు మంచిగా వస్తాయి అనమాట. ఇంకా వర్షాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా, ఈ స్టేజ్లో మొక్క అయితే మంచిగా ఎదుగుతుంది అనమాట. ఈ స్టేజ్లో ఈ యొక్క మిక్స్డ్ ఫ్రూట్తో చేసినటువంటి ఫర్టిలైజర్ ఉంది కదా, దీన్ని అయితే మనమి మొక్కకి మంచిగా కాండానికి కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, కాండానికి కూడా స్ప్రే చేసుకోవాలి. ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా అన్ని మొక్కలకి కాండాలకు కూడా స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా ఫ్రూట్స్ ప్లాంట్స్కి కాండానికి కూడా స్ప్రే చేసుకోవడం వల్ల మంచిగా సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఎందుకంటే మనం ఇచ్చేది కుండీలలో మొక్కలు కదా, మరి పెద్దగా కావద్దు, బుషీగా ఉండాలి. అప్పుడే మనకి మంచి క్రాప్ వస్తుంది. హైట్ ఎక్కువైంది అనుకోండి, మనకు స్పేస్ ఉండదు, తర్వాత తెంపుకోవడానికి అంత ఈజీగా ఉండదు. కాబట్టి బుషీగా కాకుండా మొక్క అనేటువంటిది పెద్దగా కాకుండా మొక్క బుషీగా ఉండాలి. ఇదిగోండి, మా దోస్తులకి బోర్ వస్తుంది, ఆరిపోయింది చూడండి, మంచి స్నానం చేస్తే. ఇది ఇంకా ఆరలేదు, ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. మునగ చెట్టు కూడా మంచిగా స్ప్రే చేసుకుందాం. అలాగే కూరగాయల మొక్కలకి ఇదిగోండి, ఇప్పుడు మంచిగా పిందె మీద ఉన్నాయి చూడండి వంగ మొక్కలు. ఈ స్టేజ్లో మనము ఈ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలు అయితే మంచిగా వస్తాయి, దిగుబడి. ఇలా మొక్కకి మంచిగా కింద మీద మంచిగా తడవనిద్దాం.